టు శివన్ సాయి అకాడమీ. ఈరోజు మా ఛానల్లో లెడ్జర్ అకౌంట్ గురించి తెలుసుకోబోతున్నామండి. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ ఒక లెడ్జర్ ప్రాబ్లం మనం చేయడం జరిగిందనమాట. కాకపోతే ఇక్కడ వచ్చేసి మహేష్ అకౌంట్ని మనం ప్రిపేర్ చేస్తా ఉన్నాం. దీన్ని మనం పర్సనల్ అకౌంట్గానైనా ట్రీట్ చేయొచ్చు, లెడ్జర్ అకౌంట్గానైనా మనం ట్రీట్ చేయొచ్చు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏమి అంటే ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడు, ప్రిపేర్ మహేష్ అకౌంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు అండి. ఇక్కడ 2014లో జూలై 1 అమౌంట్ డ్యూ ఫ్రమ్ మహేష్ అంటున్నాడు. ఈ ప్రాబ్లంలో ఇక్కడ ఈ పాయింట్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, నేను ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చెప్పినా వాడు ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ బ్రీఫ్గా ఇక్కడ ఒక చిన్న ఎంట్రీ రాసేసి ఆ ఎంట్రీని బేస్ చేసుకొని పోస్టింగ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అని చెప్పిన. కానీ ఇక్కడ ప్రీవియస్ ప్రాబ్లంతో కంపేర్ చేసినట్టయితే ఇక్కడ ఉండేటువంటి పాయింట్ వేరియేటెడ్గా ఉందన్నమాట. ఏమి అని చెప్తున్నాడంటే అమౌంట్ డ్యూ ఫ్రమ్ మహేష్ అంటున్నాడు. అంటే మనము మహేష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాను. మహేష్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు మహేష్ దగ్గర నుంచి మనకి రావలసినటువంటి అమౌంట్ డ్యూ ఉంది అని చెప్తున్నాడండి ఇక్కడ. అలాంటప్పుడు మనం జనరల్గా ఎంట్రీ ఏం రాసుకోవచ్చు అంటే మహేష్ దగ్గర నుంచి రావాలి కాబట్టి మహేష్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ గూడ్స్ ఏదైనా రాయొచ్చండి. మీరు ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ జర్నల్ ఓరియంటెడ్గా నేను ఒక ఎంట్రీ రాసిన దానికి. నెక్స్ట్ 5th డే గూడ్స్ సోల్డ్ టు మహేష్. గూడ్స్ని మహేష్కి సేల్ చేసినాను. సోల్డ్ మీన్స్ సేల్స్ అని అర్థం, తెలుగులో అమ్మకాలు అంటారు. మహేష్కి మనం గూడ్స్ని సేల్ చేసినామంటే ఎంట్రీ ఏం రాయొచ్చండి, ఇక్కడ క్యాష్ అనే పాయింట్ అందులో లేదు. క్యాష్ అనేది అందులో లేదు. ఇది వన్ ఆఫ్ ద క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనేది మనకి క్లియర్గా తెలిసిపోయింది. అలాంటప్పుడు ఎంట్రీ ఏమొస్తుందప్ప అంటే మహేష్ అకౌంట్ డేటా టు సేల్స్. నెక్స్ట్ 12th డేట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మహేష్. క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం మనం మహేష్ దగ్గర నుంచి. ఎంట్రీ ఏం రాయొచ్చండి, క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఏమొస్తుందండి, క్యాష్ వస్తుంది. కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు ఎవరి నుంచి వస్తుంది, మనకి మహేష్ నుంచి వస్తుంది కాబట్టి మహేష్ అకౌంట్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్డ్ బై మహేష్. ఈ పాయింట్ బాగా ఆలోచించండి. ఈ పాయింట్ని, గూడ్స్ రిటర్న్డ్ బై మహేష్. మహేష్ దగ్గర నుంచి మనకి గూడ్స్ రిటర్న్ వస్తా ఉందండి. మనము వాడికి సేల్ చేసింటే తిరిగి మనకి రిటర్న్ చేస్తా అన్నాడు. అలాంటప్పుడు అది సేల్స్ రిటర్న్స్ అవుతుందా, పర్చేజ్ రిటర్న్స్ అవుతుందా అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలండి. ఇక్కడ మహేష్కి మనం సేల్ చేసిండేది తిరిగి మనకి రిటర్న్ పంపిస్తున్నాడు అంటే అది మనకి సేల్స్ రిటర్న్స్. కాబట్టి ఎస్ఆర్ అకౌంట్ డేటా. ఎస్ఆర్ మీన్స్ సేల్స్ రిటర్న్స్. ఎవరి దగ్గర నుంచి మనకి రిటర్న్ వస్తుంది, మహేష్ దగ్గర నుంచి మనకి రిటర్న్ వస్తుంది. కాబట్టి ఎంట్రీలో సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు మహేష్ అకౌంట్ అని రాసినాం. నెక్స్ట్ ఎంట్రీ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ మహేష్. చెక్ రిసీవ్ చేసుకుంటున్నాం మహేష్ దగ్గర నుంచి. మనకి ఏం వస్తా ఉందండి, చెక్ రిసీవ్ చేసుకుంటున్నామంటే మనకి చెక్ వస్తున్నట్టు. చెక్ అని మనం డైరెక్ట్గా ఎంట్రీలో చెక్ అని రాయకుండా చెక్ అని వెంటనే మనకు ఐడెంటిఫై కావాల్సింది ఏమండి, బ్యాంక్ అకౌంట్ డేటా టు ఎవరి దగ్గర నుంచి వస్తాను మనకి చెక్, మహేష్ దగ్గర నుంచి వస్తాను కాబట్టి మహేష్ అకౌంట్. నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ మహేష్ అకౌంట్ ఈజ్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్. ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకునే నేను మీకు ఈ ప్రాబ్లం చేస్తానండి. ఈ పాయింట్ చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ సెటిల్మెంట్ విత్ 10% డిస్కౌంట్ అన్నారు. ఇక 10% డిస్కౌంట్ అన్నాడు అంటే మనం మహేష్ అకౌంట్ని అతని దగ్గర నుంచి మనకి ఎంత అమౌంట్ రావాల్సి ఉందో ఆ అమౌంట్ని అక్కడితో సెటిల్మెంట్ చేసేసుకుంటున్నారు అని దాని అర్థం అనమాట. అతను సెటిల్మెంట్ చేసేటప్పుడు నాకు సమ్ అమౌంట్ డిస్కౌంట్గా వదిలేసేయి అని అడుగుతున్నాడు. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినాము అనేది ఇక్కడ క్లియర్గా వాడు ప్రాబ్లంలో చెప్పినాడు.
ఆ డిస్కౌంట్ అనేది ఏ సిచ్యువేషన్లో వాన్ అకౌంట్లో మహేష్ అకౌంట్లో ఏ సిచ్యువేషన్లో మనం దాన్ని తీయాలి, ఆ డిస్కౌంట్ తీసేయగా ఇంకా మహేష్ దగ్గర నుంచి మనకి ఎంత అమౌంట్ రావాలి అనే పాయింట్ని ఇక్కడ మనం ఈ మహేష్ అకౌంట్లో ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి. ఈ 2 పాయింట్స్ చూసిన వెంటనే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏవేవో పాయింట్లు ఇచ్చేసినారు కదా అని చెప్పేసి ప్రాబ్లం చేయకుండా వదిలేసి వస్తా అంటారండి. ఇది ఎస్పెషలీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కానీ మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జామ్కి అడిగేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ 2 పాయింట్స్ చాలా ఏదో బర్డన్గా ఫీల్ కావద్దండి, చాలా సింపుల్ పాయింట్స్ అండి. ఈ 2 పాయింట్స్ చాలా ఈజీగా చేసేయచ్చు. వాటిని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, బాగా కేర్ఫుల్గా వినేసి మీరు ప్రాక్టీస్ చేసుకోగలగాలండి. ఇక్కడ చూడండి, అమౌంట్ డ్యూ ఫ్రమ్ మహేష్ అన్నప్పుడు దానికన్నా ముందు ఒక చిన్న పాయింట్ చెప్తా చూడండి. మహేష్ అకౌంట్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ బేస్ మీద మనం జనరల్గా ఇట్లా ఎంట్రీస్ రాసుకున్న తర్వాత ఎంట్రీలో డెబిట్లో కావచ్చు క్రెడిట్లో కావచ్చు మనం ఏ అకౌంట్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ పర్సన్ నేమ్ ఖచ్చితంగా ఉండే తీరాలి. ఆ పర్సన్ నేమ్ ఆ ఎంట్రీలో లేదు అంటే దాన్ని మనం పోస్ట్ చేయడం జరగదు. ఎందుకంటే అతను డెబిట్లో కానీ క్రెడిట్లో కానీ ఉంటే అతనికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ అని అర్థం. అక్కడ డెబిట్లోనూ లేదు క్రెడిట్లోనూ లేదంటే అతనికి ఆ ట్రాన్సాక్షన్తో సంబంధం లేదు అని అర్థం అనమాట. కాబట్టి ఆ విధమైనటువంటి ఆ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని మనం పోస్ట్ చేయడం జరగదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు చూడండి, అమౌంట్ డ్యూ ఫ్రమ్ మహేష్ అన్నాడు. జనరల్గా మనం ఇలా ఎంట్రీ రాసి దీన్ని పోస్టింగ్ చేసేదానికి వెళ్తే అది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఎప్పుడు అంటే ఇక్కడ అమౌంట్ డ్యూ ఫ్రమ్ లేదా డ్యూ టు అని ఇచ్చినప్పుడు మాత్రమే ఒక చిన్న గుడ్డి గుర్తు చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. అమౌంట్ డ్యూ ఫ్రమ్ అన్నాడంటే దాన్ని డైరెక్ట్గా 1/7/2014 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అమౌంట్ ఎంతండి? 10,000. బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్. అమౌంట్ డ్యూ ఫ్రమ్ అనే వర్డ్ వచ్చింటే డెబిట్ సైడ్ మహేష్ అకౌంట్లో టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాసేసి ఎంత అమౌంట్ ఇచ్చింటే అంత అమౌంట్ వేసేయండి. ఇన్ కేస్ అమౌంట్ డ్యూ టు అని ఇచ్చింటే మనము మహేష్ అనేవాడికి పే చేయాల్సి ఉంది అని అర్థం అనమాట. కాబట్టి దాన్ని ఏం చేయాలి అంటే క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాసి ఆ అమౌంట్ ఎంత ఉంటే అంత వేయాలి. ఈ గుడ్డి గుర్తు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఈ పాయింట్లోనే కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. డ్యూ ఫ్రమ్ అని ఇస్తే డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాయండి. డ్యూ టు అని ఇస్తే దాన్ని క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాయండి. రైట్, ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. సెకండ్ ట్రాన్సాక్షన్ చూడండి, ఏముందండి? ఎంట్రీ మహేష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉండేది మహేష్ అకౌంట్. మహేష్ అనేది ఆల్రెడీ ఎంట్రీలో డెబిట్లో ఉంది. అనదర్ కాన్సెప్ట్ ఎక్కడుంది? క్రెడిట్లో ఉంది. క్రెడిట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని మనం మహేష్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఏ సైడ్కి వస్తుందండి? క్రెడిట్లో ఉండేది మహేష్ అకౌంట్కి పోతే డెబిట్ సైడ్ వస్తుంది. టు సేల్స్ అకౌంట్. డేట్ ఎంత ఉందండి? 5th date 7/2014. అమౌంట్ ఎంత? 12,000. నెక్స్ట్ 12th date క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మహేష్. ఎంట్రీ ఏం రాసినామంటే క్యాష్ అకౌంట్ డేటా టు మహేష్ అకౌంట్. ఎంట్రీ ఏముంది? క్యాష్ అకౌంట్ డేటా టు మహేష్ అకౌంట్. ఇక్కడ డెబిట్లో క్యాష్ అని అనదర్ కాన్సెప్ట్ ఉంది, క్రెడిట్లో మహేష్ అనే కాన్సెప్ట్ ఉంది. మనం ప్రిపేర్ చేస్తున్నటువంటి అకౌంట్ హోల్డర్ యొక్క నేమ్ క్రెడిట్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి తీరాలి. మనం ప్రిపేర్ చేస్తున్నటువంటి హోల్డర్ యొక్క నేమ్ క్రెడిట్లో ఉన్నప్పుడు అనదర్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? డెబిట్లో ఉంది. డెబిట్లో ఉండే కాన్సెప్ట్ మహేష్ అకౌంట్కి వచ్చేపాటికి ఏ సైడ్కి వెళ్తుందండి? ఇక్కడ క్రెడిట్లో ఉండేది ఇక్కడ డెబిట్లోకి వచ్చింది. ఇక్కడ డెబిట్లో ఉండేది ఆల్మోస్ట్ ఏ సైడ్కి వెళ్తుంది? ఇంకా క్రెడిట్ సైడ్ వెళ్తుంది. క్రెడిట్ సైడ్ బై
క్యాష్ అకౌంట్ అని ఎంటర్ చేయాలి. క్యాష్ అకౌంట్ అమౌంట్ ఎంత ఉందండి 5000. నెక్స్ట్ డేట్ ఎంత ఉంది ఆ ట్రాన్సాక్షన్కి 12/7/2014. నెక్స్ట్ 15th డేట్ గూడ్స్ రిటర్న్డ్ బై మహేష్. గూడ్స్ రిటర్న్ వచ్చింది మీరే ఇన్ కేస్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు మహేష్ అండి, నేను ఒక షాప్ ఓనర్, నేను మీకు ఒక 2000 వర్తబుల్ స్టాక్ నేను మీకు సేల్ చేసిన. అది ఆ కలర్ మీకు నచ్చకానో, లేదా క్వాంటిటీ తక్కువ ఉందనో, లేకపోతే డ్యామేజ్ అయిందనో, ఇంకా సమ్ అదర్ రీజన్స్ ఏవైనా కావచ్చు. వాటి బేస్ మీద మీకు నచ్చక నాకు రిటర్న్ పంపించినారండి. మీరు నాకు మీకు సేల్ చేసిందే తిరిగి మీరు నాకు రిటర్న్ చేస్తున్నారు అంటే నాకు ఏ రిటర్న్స్ అవుతుందండి? సేల్స్ రిటర్న్స్ అవుతుంది. కాబట్టి సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు మహేష్ అకౌంట్. ఇక్కడ ఎంట్రీ ఏముంది? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు మహేష్ అకౌంట్. మనం ప్రిపేర్ చేస్తా ఉండేది ఎవరి అకౌంట్? మహేష్ అకౌంట్. మహేష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాను. ఆ హోల్డర్ యొక్క నేమ్ క్రెడిట్ లో ఉంది. అనదర్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? డెబిట్ లో ఉంది. డెబిట్ లో ఉండే కాన్సెప్ట్ ఆ అకౌంట్ హోల్డర్ అకౌంట్ పోయే టైంకి ఏ సైడ్కి వస్తుందండి? డెబిట్ క్రెడిట్ సైడ్కి వస్తుంది. కాబట్టి బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అమౌంట్ ఎంత అండి? 2000. డేట్ ఎంత? 15/7/2014. నెక్స్ట్ 25th చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ మహేష్. చెక్ రిసీవ్ చేసుకుంటున్నాం ఎవరి దగ్గర నుంచి? మహేష్ దగ్గర నుంచి. అప్పుడు మనకి ఏమొస్తా ఉందండి? చెక్ వస్తా ఉంది అంటే ఆల్మోస్ట్ చెక్ని ఇంకా మనం బ్యాంక్ గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎంట్రీ ఏం రాసినాం? బ్యాంక్ అకౌంట్ డేటా టు మహేష్ అకౌంట్. ఎంట్రీలో బ్యాంక్ అనేది డెబిట్ లో ఉంది. మనం ప్రిపేర్ చేస్తున్నటువంటి అకౌంట్ హోల్డర్ యొక్క నేమ్ ఎక్కడుంది? క్రెడిట్ లో ఉంది. మరి డెబిట్ లో ఉండేటువంటి అనదర్ కాన్సెప్ట్ మహేష్ అకౌంట్ పోయేవాడికి ఏ సైడ్కి వస్తుందండి? డెబిట్ లో ఉండేది ఆ అకౌంట్ పోయేవాడికి క్రెడిట్ సైడ్కి వస్తుందండి. ఫస్ట్ డేట్ చూడండి 25/7/2014 బై బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఎంత అండి? 10,000. చూడండి ఇక్కడ ఈ మొత్తం ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిలో ఇక్కడ వరకు అన్నిటిని మనం పోస్ట్ చేసేసినాం, అయిపోయింది. ఈ ఎంట్రీ ఈ ట్రాన్సాక్షన్ ని మాత్రమే పోస్ట్ చేయొద్దండి, అని అలానే పెట్టండి. దానికన్నా ముందు మనం కొంత వర్క్ చేయాలి. ఆ వర్క్ ఏమనేది చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్టింగ్స్ అయిపోయిన తర్వాత రఫ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డెబిట్ టోటల్ ఎక్కువగా ఉందా, క్రెడిట్ టోటల్ ఎక్కువగా ఉందా అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి రఫ్గా. చూడండి రఫ్గా ఒకసారి చేద్దాం. 10,000 ఒక 12,000 22,000 రైట్. నెక్స్ట్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఎంత ఉందో చూడండి. 10,000 ఒక 5,000 15 16 17. డెబిట్ సైడ్ ఎంత ఉందండి? 22,000 ఉంది. క్రెడిట్ సైడ్ ఎంత ఉందండి? 17,000 ఉంది. ఇప్పుడు ఏది ఎక్కువ ఉన్నట్టు? డెబిటే ఎక్కువ ఉన్నట్టు. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? దీని టోటల్ 22,000 వేసుకొని ఇదే అమౌంట్ క్రెడిట్ సైడ్ వేయాలి. 22,000 వేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 31st మార్చ్ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇచ్చినాడే దాన్ని ఇక్కడ డేట్ వేయాలి. 31/7/2014 బై డిస్కౌంట్ అని రాసేసి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ డిస్కౌంట్ 10% అన్నాడు, కరెక్ట్. ఇక్కడ డెబిట్ టోటల్ ఇంత ఉంది, క్రెడిట్ టోటల్ 17,000 ఉంది. ఇప్పుడు డిస్కౌంట్ అనేది దీంట్లో నుంచి తీయాలన్నా లేకపోతే ఈ టోటల్ 17లో నుంచి తీయాలన్నా ఎక్కడి నుంచి తీయాలి అనేది అందరికీ డౌట్ రావచ్చండి. ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ ఈ డెబిట్ టోటల్లో నుండి 22,000 ఈ క్రెడిట్ టోటల్ ఎంత ఉంది? 17,000.
17,000 మైనస్ చేయాలి. డెబిట్ టోటల్లో నుంచి క్రెడిట్ టోటల్ని మైనస్ చేయాలి ఫస్ట్. ఇక్కడ డెబిట్ టోటల్ 22,000 ఉంది, క్రెడిట్ టోటల్ 17,000 ఉంది. ఈ డెబిట్ టోటల్లో నుండి క్రెడిట్ టోటల్ని మనం మైనస్ చేయాలి. జీరోలో పోతే జీరో, జీరోలో జీరో పోతే జీరో, జీరోలో జీరో పోతే జీరో. ఇక్కడ 2 ఉంది, 2లో 7 పోదండి. బారో తీసుకుంటే 12, 12లో 7 పోతే 5 వస్తుంది. ఇక్కడ బారో తీసుకొని ఉంటాం కాబట్టి 1 ఉంటుంది కాబట్టి 1లో 1 పోతే 0. ఇక్కడ మనకి ఎంత ఉండేది ఓవరాల్గా 5,000. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, డిస్కౌంట్ విషయానికి వచ్చే పాటికి 10% వచ్చే పాటికి ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఆల్రెడీ మహేష్ అనే అతను 22,000 పే చేయాల్సి ఉందంట. ఆల్రెడీ 17,000 పే చేసేసినాడు. రిమైనింగ్ బ్యాలెన్స్ 5,000 ఉంది. ఈ 5,000లో నేను పే చేస్తాను, మీకు నాకు 10% డిస్కౌంట్ ఇవ్వండి అని అడుగుతా అన్నాడు. 10% దీంట్లో 10% డిస్కౌంట్ ఇవ్వండి అని అడుగుతాడు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలా, డిస్కౌంట్ పాయింట్లో ఈ డెబిట్లో నుండి క్రెడిట్ అమౌంట్ తీసేయగా వచ్చినటువంటి అమౌంట్లో నుంచి 10% డిస్కౌంట్ ఇవ్వాలి. 5,000 ఇంటూ 10/100. ఈ జీరో క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్. ఇప్పుడు ఎంత వచ్చినట్టు 500 డిస్కౌంట్, 500 డిస్కౌంట్. ఇప్పుడు ఏం చేయాలి, 31st 7 బై క్యాష్ ఆర్ చెక్ రాసేసి, క్యాష్ అని రాసేసి మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి 5,000. ఈ 5,000 మహేష్ ఇవ్వాల్సి ఉంది, దాంట్లో 500 రూపీస్ డిస్కౌంట్ పోయింది. 500 డిస్కౌంట్ మైనస్ చేసేస్తే ఇంకా అతను క్యాష్ ఎంత ఇస్తాడండి, 5,000లో 500 పోతే 4,500. ఇదండి ప్రాబ్లం. ఈ రకంగా డిస్కౌంట్ పాయింట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ డెబిట్ టోటల్ ఎక్కువ ఉందో క్రెడిట్ టోటల్ ఎక్కువ ఉందో రఫ్ గా చూసుకోవాలండి. అలా చూసుకున్న తర్వాత డెబిట్ టోటల్ ఎక్కువగా ఉందనుకోండి, ఆ డెబిట్ అమౌంట్ నే క్రెడిట్ లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ డెబిట్ అమౌంట్ లో నుంచి క్రెడిట్ బ్యాలెన్స్ ని మైనస్ చేస్తే వచ్చినటువంటి బ్యాలెన్స్ అతను మనకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్. అది ఆ అమౌంట్ లో వాడు 10% డిస్కౌంట్ ఇస్తే నేను ఫుల్ సెటిల్ చేసేస్తా అంటున్నాడు. కాబట్టి ఆ 10% డిస్కౌంట్ మైనస్ చేసిన దాంట్లో నుంచి 10% డిస్కౌంట్ ఇస్తే 500 రూపీస్ వస్తుంది. ఇంక రిమైనింగ్ క్యాష్ అనేది పే చేయొచ్చు లేదా చెక్ ఇవ్వచ్చు. మినిమం అమౌంట్ కాబట్టి మాక్సిమం క్యాష్ పే చేయడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇక్కడ మనం బై క్యాష్ అని రాసేసి 5,000లో నుండి ఆ డిస్కౌంట్ అమౌంట్ మైనస్ చేస్తే ఇంక రిమైనింగ్ సెటిల్మెంట్ అమౌంట్ ఎంత అనేది మనకు ఫైనలైజ్ అవుతుందండి. ఈ రకంగా లెడ్జర్ అకౌంట్ ని మనం ప్రిపేర్ చేయవచ్చు. ఇక్కడ తిరిగి మనం ప్రీవియస్ ప్రాబ్లం లో రాసుకున్నట్టు ఇక్కడ క్యారీ డౌన్ మరి నెక్స్ట్ మంత్ అది బ్రాడ్ డౌన్ కాదా అంటే ఇక్కడ సెటిల్మెంట్ అయిపోతా ఉందండి. ఇక్కడితో ఆ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంకా మరి అలానే కంటిన్యూ నేను క్రెడిట్ తీసుకుంటా అలానే అప్పు పెడతా అని అతను చెప్పట్లే. ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చేసేయండి, నేను పే చేయాల్సినటువంటి అమౌంట్ పే చేసేస్తాను, అక్కడితో క్లియర్ అయిపోయి అని చెప్పేసి దాన్ని సెటిల్మెంట్ చేసేస్తాను. కాబట్టి దీని నుంచి మరి తిరిగి బ్రాడ్ డౌన్ అమౌంట్స్ కానీ క్యారెట్ డౌన్ అమౌంట్స్ కానీ రావండి. ఇదండి సింపుల్ గా లెడ్జర్ అకౌంట్ మనం ప్రిపేర్ చేసేటువంటి సిస్టమ్. ఇది లెడ్జర్ ప్రాబ్లం. దీన్ని బాగా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీరు మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోగలుగుతారు, నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోగలుగుతారు. ఈ ప్రాబ్లమ్ని చూసుకొని మీరు అంతా చేసుకునే దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. ఇంతవరకు మా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోని పూర్తిగా చూసేసి లైక్ చేసి ఏదైనా మీకు ఇంకా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుచున్నామండి. థ్యాంక్ యూ.